అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈనాటి ముఖ్యాంశాలు: మొక్కజొన్నను నష్టపరుస్తున్న కత్తెర పురుగు సమగ్ర నివారణ పద్ధతులు, పాలీహౌస్ చామంతి సాగు అకాలపు పూత కోసం యాజమాన్య విధానాలు, అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటల్లో జాగ్రత్తలు. కత్తెర పురుగు ఈ మధ్యకాలంలో మొక్కజొన్న రైతులను కలవరపెడుతున్న పురుగు ఇది. లద్దె పురుగు మాదిరిగానే ఉండి మొదట మొక్కజొన్నను ఆశించింది కాబట్టి దీన్ని మక్క లద్దె పురుగుగాను పిలుస్తున్నారు. ఆంగ్లంలో ఫాల్ ఆర్మీ వామ్ అంటారు. రాత్రికి రాత్రే పైరును మోళ్లుగా మారుస్తున్న ఈ పురుగు జొన్నకి కూడా ఆశించే అవకాశం ఉంది కాబట్టి రైతులు సామూహికంగా కలిసి సమగ్ర చర్యలతో పురుగును మట్టుబెట్టాల్సిన అవసరం ఉంది. కత్తెర పురుగు నివారణకు చేపట్టాల్సిన సమగ్ర విధానాలను తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల. సాధారణంగా మొక్కజొన్న అనేది మన రాష్ట్రంలో వరి తర్వాత పండించేటువంటి ముఖ్యమైనటువంటి ఆహార పంట. కత్తెర పురుగు అనేటువంటిది ప్రధానమైనటువంటి పురుగుగా మనం తీసుకోవచ్చు. దీనివల్ల చాలా వరకు మొక్కజొన్నలో నష్టాన్ని తీసుకొని వస్తుంది. పంట మొదటి దశ నుంచి అన్ని భాగాలను ఆశించి చివరి దశ వరకు కూడా మొత్తం నష్టాన్ని తీసుకొని వస్తుందన్నమాట. ఈ కత్తెర పురుగు యొక్క తల్లి పురుగు సాధారణంగా 1500 నుంచి 2000 వరకు గుడ్లను గుంపులుగా ఆకు అడుగు భాగంలో మరియు సుడిలో పెడుతుందన్నమాట. ఒక్కొక్క గుంపులో 100 నుంచి 200 వరకు మనం గుడ్లను గమనించవచ్చు. ఈ గుడ్లు ఒక 3 నుంచి 5 రోజుల్లో పొదిగి దాని నుంచి చిన్న లార్వాలు బయటకు వస్తాయి. ఆ చిన్న లార్వాలు ఆకుపచ్చ రంగులో ఉండి నల్లటి తలను కలిగి ఉంటాయి. ఈ కత్తెర పురుగు యొక్క లార్వ దశ అనేది 6 దశల్లో పూర్తి చేసుకుంటుంది. ఇది సాధారణంగా 19 నుంచి 20 రోజులు తీసుకుంటుందన్నమాట ఈ లార్వా దశను పూర్తి చేసుకోవడానికి. మొదటగా లార్వాలు లేత గోధుమ రంగులో ఉంటాయి. ఆ తర్వాత బాగా ఎదిగినటువంటి లార్వాలు ఒక 25 మిల్లీమీటర్ల పొడవు కలిగి తల యొక్క భాగంలో తలక్రిందులైనటువంటి వయ్యాకరపు మచ్చ ఒకటి తలపైన మనం గమనించవచ్చు. అంతేకాకుండా 8వ కనుపు ఉదర భాగంలో చూసుకున్నట్లయితే 4 నల్లటి మచ్చలు చతురస్రాకారంలో ఉంటాయన్నమాట. ఈ విధంగా మనము కత్తెర పురుగుని ఒక లార్వాని మనము గుర్తించవచ్చు. కోశస్థ దశను చూసుకున్నట్లయితే ఇది 8 నుంచి 9 రోజులు ఈ దశ ఉంటుంది. ఇది సాధారణంగా భూమి లోపట ఉంటాయన్నమాట ఈ కోశస్థ దశలు. దీని నుంచి బయటికి వచ్చినటువంటి తల్లి రెక్కల పురుగులు సుమారుగా 10 రోజులు ఉంటాయన్నమాట. మొక్కజొన్న పంటను ఆశించి ఇవి గుడ్లను పెడతాయి. పంటను నష్టపరిచేటువంటి విధానాన్ని చూసుకున్నట్లయితే గుడ్ల నుంచి పొదిగినటువంటి ఈ చిన్న లార్వాలు ఏవైతే ఉంటాయో అవి ఆకులపైన పత్రహరితాన్ని గీకి తినడం వల్ల జల్లడాకులుగా మారతాయి. ఆ తర్వాత కొంచెంగా ఎదిగినటువంటి లార్వాలు రంధ్రాలను చేస్తాయి. ఇంకా కొంచెం ఎదిగినటువంటి లార్వాలు ఆకుల కొనలను కత్తిరించి తింటాయి. ఆ తర్వాత సుడిల్ని ఆశిస్తాయి. ఆ తర్వాత కంకుల్ని కూడా. పంట మొదటి దశలో 15 రోజుల నుంచి మొదలు పెడితే పంట అయిపోయే వరకు కంకి వరకు కూడా మొక్క యొక్క అన్ని భాగాలను ఈ కత్తెర పురుగు ఆశించి బాగా నష్టాన్ని తీసుకొని వస్తుందన్నమాట. దీని యొక్క నివారణ చర్యల్ని చూసుకున్నట్లయితే
పంట మొదటి దశలోనే కత్తెర పురుగుని పైన నిఘా వేసి ఉంచాలి. ఎకరానికి ఒక 4 లింగాకర్షక బుట్టల్ని అమర్చుకొని మగరెక్కల పురుగుల యొక్క ఉధృతిని మనం గమనించి తర్వాత నివారణ చర్యల్ని చేపట్టాలి. అంతేకాకుండా పంటలో అంతర పంటలుగా పప్పు ధాన్యాల్ని వేసుకోవాలి. పంట ఎప్పుడు శుభ్రంగా ఉండేటట్టు, కలుపు లేకుండా గట్ల పైన పంట లోపట శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ కత్తెర పురుగుని ఒక 3 దశలుగా మనము నివారించవచ్చు. అయితే ఈ కత్తెర పురుగు యొక్క కోశస్థ దశల్ని చూసుకున్నట్లయితే ఇవి భూమి లోపట కోశస్థ దశలు ఉంటాయి కాబట్టి మనము లోతైన వేసవి దుక్కుల్ని చేసుకున్నట్లయితే ఈ కోశస్థ దశలోనే మనము ఈ పురుగుని నివారించవచ్చు. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులందరూ సామూహికంగా విత్తుకోవడం వల్ల కొంతవరకు కూడా దీన్ని నివారించవచ్చు. ఆలస్యంగా విత్తుకున్నటువంటి మొక్కజొన్నలో కత్తెర పురుగు యొక్క ఉధృతి అనేది చాలా ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. ఇక ఎకరానికి ఒక 15 పక్షి స్థావరాలను కూడా మనము అమర్చుకొని ఈ లార్వా దశలోనే కొంతవరకు మనము ఈ కత్తెర పురుగును నివారించవచ్చు. మొదటి 30 రోజుల లోపు ఎప్పుడైతే ఈ గుడ్ల సముదాయాన్ని చిన్న లార్వాల్ని గమనించిన వెంటనే అజాడిరాక్టిన్ 1500 ppmని 5 మిల్లీలీటర్లు లీటర్ చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా మార్కెట్లో బీటీ ఫార్ములేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. బ్యాసిలస్ తురెంజెనిసిస్ పౌడర్ని 2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా మెటారైజియం అనాయిసోప్లియే అనేటువంటిది కూడా పౌడర్ ఫామ్లో మనకు అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో. దీన్ని 5 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత చిన్న మొదటి దశ లార్వాలకి స్పైనటోరము 0.5 మిల్లీలీటర్లు నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక పంట 20 నుంచి 25 రోజుల దశలో ఉన్నప్పుడు దాని యొక్క ఉధృతి ఏమైనా పెరిగినట్లు మనం గమనించినట్లయితే క్లోరాంట్రనిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లేదు అనంటే ఎమామిక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని సుడుల్లో పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత పంట 31 నుంచి 65 రోజుల దశలో చూసుకున్నట్లయితే కొంచెము గుడ్ల సముదాయమే కానీ మొదటి దశ లార్వాలని నివారించడానికి మనము స్పైనటోరము లేదు అనంటే క్లోరాంట్రనిలిప్రోల్, ఎమామిక్టిన్ బెంజోయేట్ లాంటి మందులతో పిచికారీ చేసుకోవాలి. అంతేకాకుండా కొంచెం ఎదిగినటువంటి లార్వాలకి థయోమిథాక్సాము మరియు లాంబ్డాసైహాలోత్రిన్ అనేటువంటి మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక అదే విధంగా ఎదిగిన లార్వాలకి విషపు ఎరలు అనేవి చాలా బాగా పనిచేస్తాయి. తవుడు 2 కిలోల బెల్లాన్ని ఒక 2 నుంచి 3 లీటర్ల నీటిలో కలుపుకొని ఒక 24 గంటలు పులియనిచ్చి ఆ తర్వాత 100 గ్రాముల థయోడికార్బ్ అనేటువంటి మందును కలుపుకొని ఇవి సుడుల్లో పడేటట్టు ఒక ఎకరా చొప్పున వేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగును సమర్థవంతంగా నివారించి రైతు సోదరులు మంచి దిగుబడిని సాధించవచ్చు. శ్రావణ మాసం నుంచి సంక్రాంతి వచ్చే పుష్యమాసం వరకు పండుగలు, పెళ్లిళ్ళు, పూజలు, శుభకార్యాలు జరిగే సమయం. ఈ సమయంలో పూలకు సహజంగానే గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా చామంతులు విరబూసే సమయం ఇది. పసుపు రంగులో మదిని దోచే చామంతులకు గిరాకీ ఎప్పుడూ తగ్గదు. శీతాకాలంలో మాత్రమే పూసే పంట ఈ చామంతి. పగటి కాలం ఎక్కువ ఉండే సమయంలో శాఖీయంగా పెరిగి రాత్రి వేళలు ఎక్కువ ఉండే శీతాకాలంలో పుష్పిస్తుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాల వరకు చామంతి విరబూస్తుంది. అటు తర్వాత జనవరి నుంచి తగ్గిపోతుంది. పూత పూసే సీజన్లో ధర అంతగా దక్కదు. అదే అకాలంలో పూల దిగుబడిని తీసుకున్నట్లయితే మంచి ధరను దక్కించుకునే అవకాశం ఉంటుంది. అందుకు పాలీహౌస్లు అనువుగా ఉంటాయి. మరి పాలీహౌస్ చామంతిని సాగు చేసేవారు అకాలపు పూతను పొందటానికి ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టాలో, ఏ రకాలను ఎన్నుకోవాలో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు నుంచి ఈరోజు తెలుసుకుందాం. చామంతి పంటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ చామంతి సంవత్సరం పొడవునా పూత రావడం జరగదు. ఇది షార్ట్ డే ప్లాంట్ అంటాము. అంటే పగటి కాలం తక్కువగా ఉండి రాత్రి కాలం ఎక్కువగా ఉన్న రోజుల్లో మాత్రమే చామంతి పూతకు రావడం జరుగుతుంది. దీనికి తోడు ఈ పూతని
ఉష్ణోగ్రతలు కూడా ప్రభావితం చేస్తాయి. సాధారణంగా చలి ఎక్కువగా ఉన్న సమయంలో అక్టోబర్ నుంచి జనవరి, ఫిబ్రవరి వరకు కూడా ఈ చామంతి పూలు ఎక్కువగా పూతకు రావడం జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలోనే మనకి పూల లభ్యత అనేది ఎక్కువగా ఉంటుంది. అయితే ఆఫ్ సీజన్లో ఎప్పుడైతే మనం ఈ చామంతిని పంటను పండించుకోగలుగుతామో అప్పుడు మనకి మంచి గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆఫ్ సీజన్ పంటను తీసుకోవాలంటే ఈ చామంతిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మనకు సాగు చేసేటువంటి తెల్ల రకాలు కానివ్వండి, తెల్ల పువ్వు రకాలు కానివ్వండి, పసుపు రంగు పూల రకాలు కానీ ఇవన్నీ కూడా ఫోటో పీరియడ్ సెన్సిటివ్గా ఉంటాయి. అంటే పగటి కాలం తక్కువగా ఉన్నప్పుడే పూతకు రావడం జరుగుతుంది. వీటిల్లో చూసుకుంటే మనకి పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్, ఐశ్వర్య ఇటువంటి రకాలు ఎక్కువ సాగులో ఉన్నాయి లూజ్ ఫ్లవర్స్ కింద అమ్ముకోవడానికి. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని హాలెండ్ రకాలు మనకి అందుబాటులోకి రావడం జరిగినాయి. అవి ఏంటంటే ఫోటో పీరియడ్ ఇన్సెన్సిటివ్గా ఉంటాయి. పగటి కాలం తక్కువగా ఉన్నప్పుడే కాకుండా కొంచెం ఎక్కువ పగటి కాలం ఉన్నప్పుడు కూడా పూతకు రావడం జరుగుతుంది. కాకపోతే అవి కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మంచి పెద్ద పూలు బాగా యూనిఫామ్గా విచ్చుకొని పూతకు రావడం జరుగుతుంది. వీటిల్లో అనేక రకాలైన తెలుపు కానివ్వండి, లేదంటే పసుపు రంగులు, అన్ని రకరకాలు చాలా రకాల రంగుల అందుబాటులో ఉన్నాయి ప్రైవేట్ హైబ్రిడ్స్లో. అయితే వీటిల్లో మనకు అనుకూలమైన ఎక్కువగా వైట్ తెల్ల పువ్వు పూసేవి పసుపు రంగు పూలకి ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా స్ప్రే టైప్స్ అంటాం. ఇప్పుడు స్టాండర్డ్ రకాలు కానీ తీసుకున్నట్టే స్టాండర్డ్ రకాలు ఏంటంటే పెద్ద పువ్వునిస్తాయి, మొక్క కాడ బాగా పొడవుగా పెరుగుతుంది. ఈ పువ్వులు ఏంటంటే పువ్వుతో పాటుగా పొడవుగా ఉన్న కాడని సుమారుగా 60 నుంచి 80 సెంటీమీటర్ల పొడవు ఉండే కాడతో పాటుగా కత్తిరించి మనం వాటిని బంచెస్గా కట్టుకొని కట్ ఫ్లవర్స్ కింద అమ్ముకుంటాం అన్నమాట. వీటికి బొకేల తయారీలో కానివ్వండి, లేదంటే మనకు ఈ ఫంక్షన్స్కి వీటికి డెకరేషన్కి వాడుకోవడానికి ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఈ రెండు రకాలు సాగు చేసుకునేటప్పుడు ఒక్కోదానికి ఒక రకమైన ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సి ఉంటుంది. ముందుగా మనం లూజ్ ఫ్లవర్స్కి పెంచుకునే వాటిని కానీ చూసుకున్నట్లయితే సాధారణంగా ఓపెన్ కండిషన్స్లో అయితే మామూలుగా నాటుకుంటాము. మనం ఇప్పుడు పాలీహౌస్ కల్టివేషన్లో సాగు చేసుకున్నప్పుడు పాలీహౌస్లో సాగు చేసుకోవటం వల్ల మనం ఉష్ణోగ్రతలను కూడా కొంత నియంత్రించుకోగలుగుతాం. కాబట్టి మనం అకాల పంటను తీసుకోవడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. స్ప్రే రకాలని నాటుకునేటప్పుడు సాధారణంగా మొక్కి మధ్య 30 సెంటీమీటర్లు ఉండే విధంగా బెడ్ విడ్త్ వెడల్పు 80 సెంటీమీటర్లు, అదే డ్రిప్ లైన్లు ఒక్కొక్క బెడ్ మీద 2 డ్రిప్ లైన్లు ఏర్పాటు చేసుకోవాలి. బెడ్కి మధ్య 30 సెంటీమీటర్ల గ్యాప్ వదులుకొని ఈ రకంగా చేసుకున్న బెడ్స్ మీద మనం ఈ చామంతి మొక్కల్ని నాటుకోవాలి. అదే స్టాండర్డ్ రకాలు కానీ తీసుకున్నట్లయితే పక్కన వచ్చే కొమ్మలు తక్కువగా వస్తాయి. ఒకవేళ వచ్చినా కూడా మనం పించింగ్ చేసి మొక్క పొడవుగా పెరిగేటట్లు చేయాలి. ఎందుకంటే దాని యొక్క కాడ దృఢంగా ఉన్నప్పుడు, పువ్వు పెద్దగా ఉన్నప్పుడే మంచి రేటు రావడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనం సాధారణంగా 12 × 12.5 సెంటీమీటర్ల దూరంలో నాటుకుంటాం. అలా నాటుకున్నప్పుడు ఒక స్క్వేర్ మీటర్కి వచ్చేసి చదరపు మీటర్కి వచ్చేసి 63 నుంచి 64 మొక్కలు రావడం జరుగుతుంది. నాటుకున్న తర్వాత డ్రిప్ ద్వారా నీటిని అందించుకోవటం, దానికి కావాల్సినటువంటి పోషకాలను కూడా మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటూ ఉండాలి. అయితే ప్రత్యేకించి పాలీహౌస్లో సాగు చేసే చామంతి సాగులో ఈ వెలుతురుని నియంత్రించుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. వెలుతురు నియంత్రించడం అంటే మొక్కకి చీకటిని మనం కల్పించాలి ఆర్టిఫిషియల్గా. సాధారణంగా ఈ మొక్కలను నాటుకున్న తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా పగటి కాలం ఎక్కువగా ఉంటుంది. దాని కొరకు ఏం చేస్తామంటే ఈ సాయంత్రం పూట 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా లోపల మొక్కకి 2-3 అడుగుల ఎత్తులో ఈ నల్లటి బ్లాక్ పాలిథిన్ షీట్ కానివ్వండి, లేకపోతే నల్లటి గుడ్డతో కప్పేసి ఉంచడం వలన చీకటిని మనం క్రియేట్ చేయగలుగుతాం. అంటే మొక్క చీకట్లో ఉండేటట్లు చేస్తాం. అలా 7 నుంచి 8 వారాల పాటు చేసిన తర్వాత పూత రావడం జరుగుతుంది. కాబట్టి మనం ఆగస్టులో కానీ ఇలా పూత తీసుకోవాలి అనుకుంటే ఒక నెల 15 రోజులు 2 నెలల ముందు నుంచే ఈ చీకటి ట్రీట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఆగస్టు నెలలో తీసుకోవాలనుకుంటే జూన్ 15వ తారీఖు నుంచి కూడా మనం దీన్ని ఈ చీకటిని క్రియేట్ చేయాలి. అలా అంటే ఈ మొక్కలు అనేవి సాధారణంగా మనం జూన్ మొదటి వారంలో కానివ్వండి, లేదంటే మేలో నాటుకోవాలి. నాటుకున్న తర్వాత జూన్ 2-3 వారాల నుంచి మొదలు పెట్టేసి ఈ చీకటి బ్లాకెనింగ్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. అలా ఇచ్చినప్పుడు మొక్కల్లో ఫ్లవరింగ్ సిగ్నల్ స్టార్ట్ అవుతుంది, పూత రావడం జరుగుతుంది. ఆ వచ్చిన పూతని విచ్చుకునేటట్లు చేయాలి అంటే ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి రావాలి. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో సాధారణంగా మనకి కోస్తా ఆంధ్రాలో కానివ్వండి, తెలంగాణలో చాలా ప్రాంతాల్లో కానివ్వండి పగటి ఉష్ణోగ్రతలు 35 వరకు 35 పైన కూడా ఉండే సందర్భాలు ఉంటాయి. అదేవిధంగా దీనికన్నా ముఖ్యంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేది 22-21 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువ ఉన్నప్పుడే ఈ పువ్వు అనేది
బాగా విచ్చుకోవడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఉష్ణోగ్రతలను తగ్గించుకునే మార్గాలని పాలీహౌసుల్లో పద్ధతుల్ని చేపట్టాలి. వీటి కోసం ఫాగర్స్ వదులుకోవటం కానివ్వండి, లేదంటే బెడ్స్ మధ్యలో నీటితో తడపటం, దీన్నే మనం షవరింగ్ అంటాం. లేదంటే పైన ఉండేటువంటి షేడ్ నెట్స్ని పగటిపూట కప్పేసి ఉంచడం వలన కూడా మనం ఈ ఉష్ణోగ్రతల్ని తక్కువ స్థాయిలోకి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తీసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో కానివ్వండి, హిందూపూర్, అనంతపురం అటువంటి ప్రాంతాలు, అంటే కర్ణాటక తమిళనాడు బార్డర్లో ఉన్న కొన్ని జిల్లాల్లో, ఈ మదనపల్లి, పీలేరు ఈ ప్రాంతాల్లో సాధారణంగా జూలై నెల నుంచి కూడా ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా నమోదవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు అయినట్లయితే మనకు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో, అంటే ఈ చామంతికి అనుకూలమైన స్థాయిలో ఉండి పూత బాగా రావడం జరుగుతుంది. అదే స్టాండర్డ్ రకాలకు కానీ వచ్చినట్లయితే, స్టాండర్డ్ రకాల్లో ముందు మనం కాడ పొడవుగా వచ్చేటట్లు చేసుకోవాలి. కాడ పొడవుగా వచ్చేటట్లు చేసుకోవడానికి ఎడిషనల్ లైటింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎడిషనల్ లైటింగ్ అంటే ఈ కాడ రకాల్లో కొన్ని తక్కువ పగటి కాలం ఉన్నప్పుడే కాకుండా సాధారణంగా కూడా పూతకొచ్చే రకాలు ఉంటాయి. అటువంటి వాటి కోసం అడిషనల్ లైటింగ్ అంటే రోజుకు 15 గంటల పాటు వెలుతురు అందే విధంగా ఈ ఎల్ఈడి బల్బులు 60 వాట్ ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేసుకొని సాయంత్రం పూట ఈ లైట్స్ వేసి ఉంచడం ద్వారా ఎక్కువ వెలుతురుని అందించి శాఖీయోత్పత్తి, అంటే మొక్క వెజిటేటివ్గా పెరుగుతుంది కానీ పూత రావడం జరగదు. పూత కావాలనుకున్నప్పుడు మనం ఈ లైటింగ్ ఆపేసిన తర్వాత అది నవంబర్ డిసెంబర్ నెలలో అయినట్లయితే సాధారణంగా మనకి ఈ డే లెంగ్త్ అనేది, పగటి కాలం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి బ్లాకెనింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అదే మనం లేట్ క్రాప్ తీసుకోవాలనుకున్నప్పుడైతే మాత్రం ఈ లైటింగ్ ఆపేసిన తర్వాత నల్ల పాలిథిన్ షీట్తో కప్పి బ్లాకెనింగ్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది, ఏది పూత వచ్చేటట్లు చేసుకోవడానికి. ఈ స్టాండర్డ్ రకాల్లో ఏంటంటే పక్కన వచ్చే ఇగురులను తీసేసుకోవాలి. అదేవిధంగా వాటికి సపోర్ట్గా నైలాన్ నెట్స్ కానివ్వండి, లేదంటే జిఐ వైర్స్తో తయారు చేసిన నెట్స్ని కానీ మనం సపోర్టింగ్గా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఏర్పాటు చేసుకోవటం వలన కాడ అనేది నిలువుగా నిటారుగా పెరిగి వంకరలు లేకుండా దృఢంగా ఉంటుంది. అటువంటి పూలకి మంచి డిమాండ్ అనేది రావటం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పించింగ్ అనమాట. ఎప్పుడైతే మనం పూత కావాలనుకుంటున్నామో ఈ స్టాండర్డ్ రకాలు అయినట్లయితే మనకు కావాల్సినంత ఎత్తు ఎదిగిన తర్వాత, సుమారుగా 2 నుంచి 3 అడుగులు ఎత్తు వచ్చిన తర్వాత చివరిని తుంచుకోవటం ద్వారా పక్క నుంచి కొత్తగా ఎగురులు వచ్చి ఒకే కాడ మీద 2-3 పూలు వచ్చేటట్లు చేసుకోవచ్చు. అలా కాకుండా కొన్ని మార్కెట్స్లో ఒకే పువ్వు ఉండే విధంగా కావాలనుకుంటారు. అటువంటప్పుడు అయినట్లయితే ఈ పించింగ్ చేయకుండా ఒక కాడకి ఒకే పువ్వు వచ్చేటట్లు చేసుకోవాలి. అలా వచ్చిన పువ్వు బాగా పెద్ద పరిమాణంలో ఉండి మంచి ఈ డెకరేషన్ కానివ్వండి, బొకేల తయారీలో బాగా ఉపయోగపడుతుంది. స్ప్రే టైప్స్లో కూడా మనం మొక్క నాటిన 25 నుంచి 30 రోజుల సమయంలో పించింగ్ అంటే చిగుర్లు తుంచేసేయాలి. చిగుర్లు తుంచేయటం ద్వారా ఎక్కువ పక్క కొమ్మలు వస్తాయి. వచ్చిన పక్క కొమ్మలకి ఎక్కువ పూలు వచ్చేటట్లు చేసుకోవచ్చు. ఇది సాధారణంగా మనం జూన్ జూలైలో నాటుకున్నప్పుడు అది నవంబర్ డిసెంబర్ వరకు శాఖీయోత్పత్తిలో ఉండి ఈ షార్ట్ డే కండిషన్స్ రాగానే పూత అనేది రావడం జరుగుతుంది. స్ప్రే రకాల్లో సాధారణంగా ఈ చామంతి అనేది ఓపెన్ కండిషన్స్లో పెంచినప్పుడు మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలతో పూత అనేది తగ్గిపోతుంది. మార్చి, ఏప్రిల్, మే ఈ నెలల్లో కూడా మనం పూత తీసుకోవాలనుకున్నప్పుడు మనం నవంబర్, డిసెంబర్ నెల నుంచే వీటికి ఎడిషనల్ లైటింగ్ అనేది కల్పించాలి. రోజుకు 15 గంటల పాటు ఈ ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేసి లైటింగ్గా అందించినట్లయితే మొక్క బాగా శాఖీయంగా వస్తుంది కానీ అభివృద్ధి చెందుతుంది కానీ పూత అనేది రావడం జరగదు. పూత రావాలి అనుకున్నప్పుడు మనం పూత తీసుకోవాలనుకున్న 7 నుంచి 8 వారాల ముందు నుంచి మనం ఈ లైటింగ్ ఆపేసి అవసరమైతే డార్కెనింగ్ ట్రీట్మెంట్ అంటే బ్లాక్ షీట్తో కప్పించడం వల్ల ఒకేసారి పూత వచ్చేసేట్టు చేసుకోవచ్చు. అప్పుడు మనం ఏప్రిల్, మే నెలల్లో కూడా ఈ చామంతి పూలను అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలు తడిచి ముద్దయ్యాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు కొన్ని ప్రాంతాల్లోని పంటలకు ఉపయోగపడగా మరికొన్ని పంటలకు సంకటంగా మారాయి. ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు పంట పొలాలు నీట మునిగాయి. అరటి, కంద, పసుపు పంటల్లో నీరు నిలిచిపోయింది. ఈ పంటలను కాపాడుకునేందుకు రైతులు చేపట్టాల్సిన సస్యరక్షణ యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఘంటసాల మండలం కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ వి. మంజువాణి.
గత 2 రోజులుగా కురిసిన వర్షపాతం వల్ల చాలా వరకు మెట్ట పొలాలన్నింటినీ కూడా నీట మునగడం అనేది జరిగింది. దానివల్ల చాలా వరకు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. దానికి కొన్ని ప్రత్యామ్నాయ పద్ధతులనే అనుసరిస్తే కొంతవరకు రైతులు నష్టాన్ని అధిగమించుకోవచ్చు. ముందుగా పసుపును చూసుకున్నట్లయితే పసుపు అనేది తల్లిదుంప దశ నుంచి ఊట పిలక వచ్చే దశ వరకు ఉంది. చాలా వరకు పసుపులో కూడా నీళ్ళు అనేవి నిలిచి ఉన్నాయి కాబట్టి ముందుగా పొలంలో అధికంగా నిలిచి ఉన్న నీటిని తీసివేయవలసి ఉంటుంది. అలాగే పంట అనేది తిప్పుకోవడానికి పొటాషియం నైట్రేట్ ద్రావణాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి 2 నుండి 3 సార్లు వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సూక్ష్మధాతు లోపాలు అనేవి రాకుండా ఉండటానికి సూక్ష్మధాతు మిశ్రమాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పసుపులో దుంపకుళ్ళు వచ్చే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొలంలోంచి నీటిని బయటికి తీసివేసిన తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ను 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల యొక్క మొదళ్ళు నేలంతా కూడా పూర్తిగా తడిచేలాగా వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పోషక లోపాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పైపాటుగా మనము ఎకరానికి 50 కిలోల యూరియా, 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు 200 నుంచి 250 కిలోల వేపపిండిని మొక్కల యొక్క మొదళ్లలో వేసుకోవాలను. కంద కూడా 2 పిలకల దశలో ఉంది. కందలో కూడా నీళ్ళు అనేది ఎక్కువగా మొక్కల యొక్క మొదళ్లలో నిలిచి ఉండటం వల్ల కాండం మొదలకుళ్ళు తెగులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా మన పొలంలో అధికంగా నిలిచి ఉన్న నీటిని మొత్తాన్ని బయటకు తీసివేసిన తర్వాత నేల ఆరిన తర్వాత అంతర్సేద్యం అనేది చేసుకోవాలి. అలానే మొక్కల యొక్క మొదళ్లలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల యొక్క మొదళ్లలో వేసుకోవాల్సి ఉంటుంది. గాలిలో తేమ శాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఆకుమచ్చ తెగుళ్ళు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రొపికోనజోల్ 1 మిల్లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలను. లేదా రెడోమిల్ 2 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే తగ్గించుకోవచ్చును. బొప్పాయి అనేది కూడా వివిధ దశల్లో ఉంటుంది. అంటే చిన్న మొక్క దశ నుంచి కాపు దశ వరకు కూడా బొప్పాయి ఉంటుంది. బొప్పాయిలో కూడా నీరు అనేది అధికంగా నిలిచి ఉన్నట్లయితే కాండం కుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల యొక్క మొదళ్లలో వేసుకోవాలి. కాయ దశలో ఉన్నట్లయితే పండు ఈగ ఉధృతి అనేది ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మిథైల్ యూజినాల్ ఎర్రలను ఒక 10 వరకు ఎకరానికి అమర్చుకున్నట్లయితే తగ్గించుకోవచ్చును. అరటి కూడా వివిధ దశల్లో ఉన్నట్లుంటుంది. అంటే కొత్త మొక్కలు వేసుకున్న దశ నుంచి కాపు దశ వరకు కూడా వివిధ దశల్లో మనకి అరటి అనేది ఉంది. ఒకవేళ 2 నెలలు 3 నెలల లోపు కనుక మొక్కలు ఉన్నట్లయితే 4 నుండి 5 రోజుల పాటు నీళ్లలో మునిగి ఉన్నట్లయితే వేరు వ్యవస్థ అనేది పూర్తిగా కుళ్ళిపోతుంది. మొక్క అనేది పోషకాలను తీసుకోలేదు, మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నీటిని మొత్తాన్ని బయటకు తీసివేసి మరలా కొత్తగా పిలకలను విత్తన శుద్ధి చేసి నాటుకోవాల్సి ఉంటుంది. 5 నుండి 6 నెలల వయసు లేదా అంతకన్నా ఎక్కువ వయసు గల మొక్కలు ఉన్నట్లయితే గాల్లో తేమ అనేది ఎక్కువగా ఉన్నట్ల వల్ల సెగటోకా తెగులు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రొపికోనజోల్ని 1 మిల్లీ లీటర్ నీటికి కలిపి ఆకులపై పిచికారీ చేసుకోవాలను. అలాగే పోషక లోపాలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క మొక్కకు 100 గ్రాముల యూరియా, అలాగే 80 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 250 గ్రాముల వేపపిండిని 15, 20, 25 రోజుల వ్యవధిలో ఒక 2 నుంచి 3 దఫాలుగా వేసుకున్నట్లయితే కొంతవరకు పోషక లోపాలను కూడా తగ్గించుకోవచ్చు. అలాగే ఖచ్చితంగా సూక్ష్మధాతు లోపాలు రాకుండా ఉండటం కోసం సూక్ష్మధాతు మిశ్రమాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి 20 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అరటిలో కూడా దుంపకుళ్ళు తెగులు కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది కాబట్టి పొలంలో నీటిని తీసివేసిన తర్వాత దుంపకుళ్ళు ఒకవేళ ఎక్కువగా ఆశించినట్లయితే ఆ మొక్కను తీసివేసి చుట్టూ ఉన్న మొక్కలకి 25 గ్రాములు బ్లీచింగ్ పౌడర్ని లీటర్ నీటికి కలిపి మొక్కల యొక్క మొదళ్లలో వేసుకోవాలి. సూడోమోనాస్ ఫ్లోరిసెన్స్ను 50 గ్రాముల లీటర్ నీటికి కలిపి మొక్కల యొక్క మొదళ్లలో వేసుకున్నట్లయితే చాలా వరకు దుంపకుళ్ళు తెగులను కూడా మనం అధిగమించుకోవచ్చు. చాలా వరకు రైతులు వేసుకోవడం అనేది జరిగింది. బెండ కానీ మిరప కానీ టమాటా కొన్ని ప్రదేశాల్లో వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా కూరగాయ పంటల్లో లేత దశలో ఉన్నాయి కాబట్టి అధిక వర్షపాతం నమోదైనప్పుడు తలలు వాల్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వర్షపాతం తగ్గిన తర్వాత పొలంలో అధికంగా నిలిచి ఉన్న నీటిని తీసివేసి మొక్కలకి ఊర్తాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మొక్కల యొక్క మొదళ్లలో మట్టిని ఎగదోసి మొక్కకి సపోర్ట్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఖచ్చితంగా వర్షపు నీటితో పాటు మట్టిలో ఉన్న పోషకాలు కూడా వెళ్ళిపోతాయి. అలాగే వేరు వ్యవస్థ నీళ్ళలో ఉండటం వల్ల పోషక పదార్థాలను తీసుకునే శక్తి కూడా కొంచెం తగ్గుతుంది కాబట్టి పైపాటుగా మనం 3-19 కానీ మల్టీకే కానీ సూక్ష్మధాతు మిశ్రమాన్ని కూడా పైపాటుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అధిక వర్షపాతం నమోదైనప్పుడు కొంతవరకు పురుగులు తెగుళ్ళు కూడా నమోదయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తదనుగుణంగా మనం సస్యరక్షణ చర్యలు తీసుకున్నట్లయితే కొంతవరకు మనం పంటలను కాపాడుకోవచ్చు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.
అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800 425 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.